నమస్తే అండి. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌తో మేనిఫెస్టేషన్ చేయగలరు అన్న నమ్మకాన్ని మీకు కలిగించడానికి ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్‌తో మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఎలా చేయాలి అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం చెప్పబోయే ఈ ఎక్స్‌పెరిమెంట్ పేరు 2 కప్ మెథడ్. ఆల్రెడీ ఇది కొంతమందికి తెలిసే ఉండుండొచ్చు. తెలియకపోతే గనక ఇక్కడ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ చేయటానికి మనకేం కావాలో ముందు తెలుసుకుందాం. దీనికోసం మనకి 2 గ్లాసులు కావాలి. ఒకటి ఎంప్టీ గ్లాస్ అయి ఉండాలి. ఒక గ్లాస్‌లో మనం వాటర్‌ని నింపుండాలి. ఇక 2 స్టిక్కీ పేపర్స్‌ని తీసుకోండి. లేదంటే 2 పేపర్స్‌ని తీసుకొని గ్లూతో గ్లాసెస్ పైన అంటించండి. ఓకే. ఇది మనకి కావాల్సినవి. అయితే ముందుగా ఈ ప్రాసెస్ చేయడానికి ముందు మనం అసలు దీంతో ఏం చేస్తామో ముందు తెలుసుకుందాం. మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి విజువలైజేషన్ టెక్నిక్స్ కానీ, ఎఫర్మేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయంటే మన వైబ్రేషన్స్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో అప్పుడే మనకి న్యూ ఆపర్చునిటీస్ కానీ, లేదంటే మనకు కావాల్సిన వ్యక్తులు మన లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడం కానీ, మనకు కావాల్సిన అమౌంట్‌ని మనం అట్రాక్ట్ చేసుకోవడం గానీ జరుగుతుంది. ఇది ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా జరుగుతుంది లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ మీ దాకా రావడం గానీ ఇలాంటివన్నమాట. సో, ఇవన్నీ కూడా మీ వైబ్రేషన్స్‌తో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేయటం ద్వారా జరుగుతాయి. సో, మీకు న్యూ ఆపర్చునిటీస్ కానీ, పీపుల్ మీ జీవితంలోకి అట్రాక్ట్ చేసుకోవాలన్నా, మనీని అట్రాక్ట్ చేసుకోవాలన్నా కానీ, మీ వైబ్రేషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ మెథడ్ బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అయితే ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని మనీ మీద మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక చిన్న మనీ మీద ముందు మీరు చేయగలిగితే మీకు కొంచెం నమ్మకం వస్తుంది. ఒక్కసారి నమ్మకం వస్తే ఇంక ఆటోమేటిక్‌గా మీరే ముందుకు వెళ్ళిపోగలుగుతారు. సో, అందుకని ఒక చిన్న అమౌంట్ మీద మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్‌ని ఈ ప్రాసెస్ ద్వారా ఒక్కసారి ట్రై చేసి చూడండి అని చెప్తున్నా. సో, ఇలా ఇప్పుడు ఈ టెక్నిక్‌తో మీరు ఒక చిన్న కొంత అమౌంట్ ఆఫ్ మనీని మీ జీవితంలోకి మేనిఫెస్ట్ చేయండి ఇప్పుడు. సో, దీనికోసం ఏంటంటే మీరు ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ మనీని యూనివర్స్ నుండి ఏ రూపంలోనైనా సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్‌గా అయినా గానీ, గిఫ్ట్‌గా అయినా గానీ, లేదంటే డిజిటల్ అమౌంట్‌గా కానీ, లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో కానీ ఏదో ఒక విధంగా మీకు కొంత అమౌంట్‌ని యూనివర్స్ నుంచి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావటం కోసం ఈ మేనిఫెస్టేషన్ చేయండి. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మనీని మేనిఫెస్ట్ చేసుకోమన్నాం కదా అని చెప్పి 1,00,00,000 మేనిఫెస్టేషన్ అవ్వాలి, లేదా 1,00,000 అవ్వాలి, 25,00,000 అవ్వాలి అంటే అది ముందు మీకే నమ్మకం లేదు కదా! మీకు నమ్మకం రాదు. ఎందుకంటే అది ఎలా వస్తుందో, వస్తాయో రావో అనే డౌట్స్ ఉంటాయి. సో, అందుకని ఇంత లంసమ్ అమౌంట్‌ని కాకుండా మీకు నమ్మకం కలిగేలా ఒక 1,000 రూపీసో, 5,000 రూపీసో ఇలా ఒక చిన్న అమౌంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయండి. అయితే మీకు ఎట్లానో డబ్బులు వచ్చే సోర్సెస్ ఉంటాయి గదా! సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాలరీ ఎట్లానో వస్తుంది. అలాగే మీకు ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు రావాల్సుంటే వాళ్ళ దగ్గర నుంచి రావడం కోసం కాదు. ఇక్కడ మీకు తెలియకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్నోన్ సోర్సెస్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అమౌంట్ మీకు రావాలి అంటే ఈ మెథడ్‌ని మీరు యూజ్ చేసి చూడండి. ఇది మీకు ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్‌గా మీ మీద మీరు చేయండి. సో, దీన్ని మీ సాలరీకి కానీ, లేదా మీకు ఎక్కడి నుంచైనా డబ్బులు రావాల్సుంటే అక్కడి నుంచి అలాంటి సోర్సెస్‌కి రిలేట్ చేయకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు మీరనుకున్న అమౌంట్ యూనివర్స్ నుంచి రావాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో, దానికోసం మీరిక్కడ ఈ టెక్నిక్‌ని యూజ్ చేస్తున్నారు. సో, మనీ అనేది మీరు నమ్మశక్యంగా అనిపించేంత చిన్న అమౌంట్‌ని ముందు ట్రై చేయండి. అలా కాకుండా నేను ఎక్కువ మనీని తీసుకొని బిలియనర్ అయిపోవచ్చు కదా అంటే ఇది అలా వర్క్ అవ్వదు. వర్క్ చేయలేము కూడా. సో, కేవలం మన వైబ్రేషన్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో, దానికోసమే యూజ్ అవుతుంది. సో, ఇలా మీ వైబ్రేషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రీప్రోగ్రామింగ్ జరిగి అలా మీరు అనుకున్నది జరగడం జరుగుతుంది. సో, దీనికోసం ఈ ఎక్స్‌పెరిమెంట్ కోసం ముందుగా మీరేం చేయాలంటే ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్‌ని ముందు తీసుకొని దాని మీద మీరు ఇప్పటికి ప్రస్తుతానికి డబ్బు అనేది అందుకోలేదు కాబట్టి నేను ఇంకా డబ్బుని అందుకోలేదు అని రాసి ఒక గ్లాస్‌కి అతికించండి. ఆ పేపర్‌ని ఏ గ్లాస్‌కైతే అతికిచ్చారో దాని నిండా వాటర్ పోయండి. సో, ఇప్పుడు ఆ గ్లాస్‌ని ఇలా వాటర్‌తో నింపినటువంటి గ్లాస్‌ని 2 చేతులతో పట్టుకొని, ఇలా ఈ వాటర్‌తో నింపినటువంటి గ్లాస్ మీ కరెంట్ సిట్యుయేషన్ అంటే మీ ప్రస్తుత పరిస్థితికి రిలేటెడ్. సో, మీరు 2 చేతులతో పట్టుకొని మీ దగ్గర ఏ ఎక్స్‌ట్రా మనీ లేదు, ఇంకా రాలేదు అని చెప్పండి. ఇలా చెప్పి ఆ గ్లాస్‌లోని వాటర్‌ని ఎంప్టీ గ్లాస్ ఉంది కదా! ఆ ఎంప్టీ గ్లాస్‌లోకి స్లోగా పొయ్యండి.
ఇలా పోస్తున్నప్పుడు మీరు యూనివర్స్‌తో చెప్పుకోండి. ఇది ఒక కొత్త రియాలిటీని సృష్టిస్తున్నది. మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేస్తున్నట్లుగా ఊహిస్తూ స్లోగా వాటర్‌ని వేరే గ్లాస్‌లోకి పోయండి. ఇప్పుడు అలా పోసిన కొత్త గ్లాస్‌కి ఇంకొక పీస్ ఆఫ్ పేపర్ మీద మీరు ఎంతైతే మనీని ఊహించారో, ఎక్స్‌పెక్ట్ చేశారో ఆ అమౌంట్ మీ చేతుల్లోకి వచ్చింది. మీకు అందింది అన్నట్టుగా రాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూ. 1000 మేనిఫెస్ట్ చేయాలంటే రూ. 1000 నాకు అందింది అని రాసి ఆ గ్లాస్‌కి అంటించండి. ఇప్పుడు ఇలా ఈ గ్లాస్‌ని పట్టుకొని మీకు ఎక్స్‌ట్రా మనీ ఏదో ఒక రూపంలో లైక్ బ్యాంక్ బ్యాలెన్స్‌లో గానీ, గిఫ్ట్‌గా గానీ, డిజిటల్ అమౌంట్‌గా గానీ ఏదో ఒక రూపంలో మీకు వస్తున్నట్టు, వచ్చిన ఆ ఎక్స్‌ట్రా మనీతో మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారో ఇవన్నిటిని కూడా ఊహించుకోండి. అప్పుడు ఆ వాటర్‌ని స్లోగా తాగండి. అలా ఆ వాటర్‌ని తాగిన తర్వాత యూనివర్స్‌కి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని చెప్పండి. అంతే. ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మీకు నమ్మశక్యంగా ఉన్న అమౌంట్‌ని కనుక మీకు డౌట్ లేకుండా రాసుకొని, దాన్ని ఇంప్లిమెంట్ చేసి, ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. 24 అవర్స్‌లోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. అలా మీ యొక్క వైబ్రేషన్స్‌ని మీరు రైజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్‌పెరిమెంట్ చాలా పవర్‌ఫుల్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.